ఎలాగోలా కోట్లలో డబ్బులు చేతులు మారుతోంది. అధికారుల కళ్ళు కప్పి డబ్బును తరలించేందుకు మాస్టర్ ప్లాన్లు వేస్తున్నారు. అయినప్పటికీ కొన్ని ప్లాన్లు బెడిసి కొడుతున్నాయి. డబ్బు తరలించేందుకు ఎన్ని వేషాలు వేసినా పోలీసులు పట్టేసుకుంటున్నారు. కొందరు తనిఖీల్లో దొరికిపోతే మరికొందరు అనుకోకుండా దొరికేస్తున్నారు. ఇదిగో ఈ 7 కోట్ల రూపాయలు కూడా అలాగే అనుకోకుండా పట్టుబడ్డాయి. రూపాయల నోట్ల కట్టలను 7 అట్టపెట్టెల్లో ప్యాక్ చేసి వ్యాన్లో వేశారు. తౌడులో కలిపే కెమికల్ పౌడర్ బస్తాలను ఆ పెట్టెలపై వేశారు. వర్షం పడితే తడవకుండా ఉండేందుకు ఒక పరదా కూడా కప్పారు. సెటప్ అంతా బాగానే ఉంది. బండి హైవే మీద సాఫీగా వెళ్ళిపోతుంది. అయితే మినీ వ్యాన్ తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లి వద్దకు వచ్చేసరికి వెనక నుంచి ఓ లారీ డాష్ ఇచ్చింది. దీంతో మినీ వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడింది. యాక్సిడెంట్ జరిగిందని పెట్రోలింగ్ పోలీసులకు సమాచారం అందింది. వారు సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన క్లీనర్ను హాస్పిటల్కి పంపారు. డ్రైవర్కు స్వల్ప గాయాలు కావడంతో వ్యాన్ దగ్గరే ఉండిపోయాడు. అయితే వ్యాన్ బాడీ నుంచి కెమికల్ పౌడర్ బస్తాలతో పాటు ఒక నీలం రంగు బాక్స్ బయటపడింది. అదేంటని పోలీసులు చూశారు. దానిలో నోట్ల కట్టలు కనిపించాయి. వెంటనే వారు ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్కు సమాచారం అందించారు. వారు వచ్చి చెక్ చేస్తే ఏకంగా బండిలో 7 బాక్సులు ఉన్నాయి. వాటి నిండా డబ్బే. బాక్సులను అనంతపల్లి టోల్ ప్లాజా దగ్గరకు తీసుకెళ్లి పోలీసులు లెక్క పెట్టారు. ఆ 7 బాక్సుల్లో 7 కోట్ల రూపాయలున్నట్లు గుర్తించారు. హైదరాబాద్లోని నాచారం నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటకు ఈ డబ్బును తరలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. అశోక్ లేలాండ్ దోస్త్ వెహికల్ వచ్చేసి ముందు వెళ్తా ఉంది. దాంట్లో వచ్చేసి పౌడర్ ప్యాకెట్స్ వచ్చేసి పైన పెట్టి కింద వచ్చేసి 7 బాక్సుల్లో ఒక్కొక్క బాక్సులో ₹1 ₹500 నోట్ల కట్టలు పెట్టేసేసారు. 7 బాక్సుల్లో 7 కోట్ల రూపాయల డబ్బులు ఉన్నాయి. ఈ పైన వచ్చేసి మనం ఏదైనా చెక్ చేసినా కానీ తెలియకుండా వచ్చేసి పైన వచ్చేసి ఒక పౌడరు చుట్టుపక్కల వేసేసి మధ్యలో పెట్టారు బాక్స్ ఈ డబ్బుల్ని. ఇవి వచ్చేసి వెనకాల నుంచి ఒక లారీ వచ్చేసి స్పీడ్గా వచ్చేసి ఈ దోస్త్ వెహికల్ని అశోక్ లేలాండ్ నుంచి వెనక నుంచి డాష్ ఇవ్వగానే ఇది వచ్చేసి పడిపోయింది. పక్కకి పడింది. పడేసరికి ఒక బాక్స్ వచ్చేసి పౌడర్ బాక్స్తో పాటు ఒక బాక్స్ వచ్చేసి డబ్బులున్న బాక్స్ వచ్చేసి కింద పడింది. ఆ కింద పడిన దాంట్లో హైవే మొబైల్ వాళ్ళు వచ్చేసి చూశారు. చూస్తే డబ్బులు ఉన్నట్టు కనబడితే వెంటనే ఫ్లయింగ్ స్క్వాడ్ వాళ్ళు పిలిచారు. తర్వాత ఎస్ఐ మన సిఏ గారికి ఫోన్ చేశారు. సిఏ గారు వెంటనే స్పాట్కి వచ్చేసి చూస్తే డబ్బులు బాక్స్లో కనబడతా ఉన్నాయి. అప్పుడు వెంటనే ఎండిఓ గారికి, ఎంఆర్ఓ గారికి, అట్లాగే ఆర్ఓ గారికి, అట్లాగే మా ఎస్పీ గారికి అందరికీ తెలియజేసి అట్లా ఉన్నాయి అని చెప్పేసి తెలియజేసినప్పుడు మళ్ళీ ఎస్పీ గారు ఆధ్వర్యంలో మళ్ళీ చక్కగా అందరినీ మళ్ళీ మన వీడియో తీపిచ్చేసి అందరి సమక్షంలో సీజ్ చేసి చేయమని చెప్పేసి చెప్పారు. చెప్పిన తర్వాత మన ఎఫ్ఎస్టీ టీం వచ్చేసి ఈ 7 కోట్ల రూపాయలని ఎవరిదని చెప్పేసి తెలవాల్సి ఉంది. ఇంకా ఇది వచ్చేసి హైదరాబాద్ నాచారం నుంచి వచ్చేసి మాధవి ఎడిబుల్ బ్రానాయిల్ వచ్చేసి మండపేటలో ఉంది, ఈస్ట్ గోదావరి. అక్కడికి వెళ్తా ఉంది. ఈ వెహికల్ అక్కడికి వెళ్తుందని చెప్పేసి బుక్ చేస్తున్నారు. దీన్ని వచ్చేసి ఎంక్వైరీ చేస్తాము. ఎంక్వైరీ చేసి ఎవరిదో ఏందో తెలుస్తామని చెప్పేసి తెలియజేస్తాం.